నమస్తే, నేను బాలు. వెల్కమ్ టు సత్య న్యూస్. ముందుగా హెడ్లైన్స్. నగరంలోని 14వ డివిజన్లో గడప గడపకు వైకాపా. త్వరలో ఒంగోలులో అధినేత జగన్ సభ ఉంటుందని వెల్లడి. ప్యాకేజీతోనే రాష్ట్రానికి ప్రయోజనం చేకూరుతోందన్న ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ జూపూడి ప్రభాకర్. ఉనికిని కాపాడుకునేందుకే ప్రతిపక్షాలు రాద్ధాంతం చేస్తున్నాయని విమర్శ. గ్రామస్తులంతా రాజకీయాలకు అతీతంగా గ్రామాభివృద్ధికి పాటుపడాలి. జడ్పీ చైర్మన్ ఈదర హరిబాబు పిలుపు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా కాంక్షిస్తూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఒంగోలులో భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్నట్లు మాజీ మంత్రి, జిల్లా వైఎస్సార్సీపీ అధ్యక్షులు బాలినేని శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఒంగోలు 14వ డివిజన్లో గడప గడపకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యక్రమానికి వచ్చిన ఆయనకు పార్టీ శ్రేణులు ఘనంగా స్వాగతం పలికాయి. హోదా కోసం పోరాటం చేసే వైఎస్సార్సీపీ కార్యకర్తలను అక్రమంగా నిర్బంధించడం అన్యాయమన్నారు. ఒంగోలులో నిర్వహించే భారీ బహిరంగ సభ కోసం జగన్ ఒంగోలు రానున్నారని అన్నారు. వైఎస్సార్సీపీ నగర అధ్యక్షులు కుప్పం ప్రసాద్, సంతపేట మాజీ కౌన్సిలర్ చావలి శివప్రసాద్, డివిజన్ అధ్యక్షులు చావలి రమేష్ బాబు, డివిజన్ వైస్ ప్రెసిడెంట్ ఇమ్రాన్ బాషా, డివిజన్ జనరల్ సెక్రటరీ గోస్య ఫణీంద్రబాబు, గొర్రెపాటి రవి, షేక్ ఇస్మాయిల్, చావలి రామ్ గోపాల్, కఠారి శంకర్, సింగరాజు వెంకట్రావు, గంగాడు సుజాత, బడుగు ఇందిర, ధూళిపూడి ప్రసాద్, క్రాంతికుమార్, స్వరూప్, సునీల్ రాజ్, సోమశేఖర్, సువర్ణ తదితరులు పాల్గొన్నారు.
ప్రత్యేక హోదా విషయంలో మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు మొదటి నుంచి కూడా పోరాటం చేయడం జరుగుతుంది. మరి దాంట్లో భాగంగా గతంలో బంద్ చేయడం జరిగింది. మొన్న కూడా బంద్ జరిగితే బంద్ విఫలం చేసిన దానికి ఎన్నో కుయుక్తులు పన్ని చాలా ఇబ్బంది పెట్టడం జరిగింది. గతంలో 30 సంవత్సరాల నుంచి రాజకీయంలో ఉన్నాను, కానీ ఈ రకమైన అరాచకం ఎప్పుడు జరగలేదు. ఇట్లా బంద్కు కూడా ఇబ్బంది పెట్టి అరెస్టులు చేయటం అనేది మంచి పద్ధతి కాదు. దీనికి ప్రత్యేక హోదా అనేది ప్రతి ఒక్కరికి ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో మేము ఈ కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది. మరి ప్రత్యేక హోదా మీద ఒంగోలులో కూడా జగన్మోహన్ రెడ్డి గారి ఒంగోలులో బహిరంగ సభ నిర్వహించడం జరుగుతుంది. త్వరలో ఈ ప్రత్యేక హోదా రాష్ట్రంలో 5 బహిరంగ సభలు నిర్వహించడం జరుగుతుంది. దాంట్లో భాగంగా ఒంగోలులో కూడా పెట్టడం జరుగుతుందని తెలియజేసుకుంటాం. ఈ చంద్రబాబు నాయుడు గారు, ఈ వెంకయ్య నాయుడు గారే ముందల వాళ్ళు అధికారం లేని ముందల ప్రత్యేక హోదా కావాలి అని చెప్పి అసెంబ్లీ పార్లమెంట్లో మాట్లాడటం జరిగింది. వెంకయ్యనాయుడు గారు కానీ సభలో కూడా ఆ రోజు ఎలక్షన్స్ ముందర మోడీ గారు సమక్షంలో చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేక హోదా కావాలని చెప్పి ఆ రోజు అడగటం జరిగింది. మరి ఈరోజు ప్రత్యేక ప్యాకేజ్ ఇస్తే ప్యాకేజీలో పర్సంటేజ్లు వస్తాయి కాబట్టి ప్యాకేజ్ చాలని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. ఇది ప్రజలు గమనించాల్సిన విషయం. ఎందుకంటే ప్రత్యేక హోదా వస్తే ఉద్యోగాలు యువకులకి ఉద్యోగాలు ఇవన్నీ కూడా వచ్చే అవకాశం ఉంది. అవన్నీ పోగొట్టి ప్రతి ప్యాకేజీ తీసుకొని పర్సంటేజ్ తీసుకుని దానికి ప్రయత్నం చేస్తున్నారు చంద్రబాబు నాయుడు. ప్యాకేజీతోనే ఆంధ్రప్రదేశ్కి ప్రయోజనం చేకూరుతుందని ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ జూపూడి ప్రభాకర్ అన్నారు. తమ ఉనికిని కాపాడుకునేందుకే ప్రతిపక్షాలు రాద్ధాంతం చేస్తున్నాయని విమర్శించారు. జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో జూపూడి మాట్లాడారు. ప్యాకేజీ నిధులతో పోలవరాన్ని పూర్తి చేసుకుంటే రాష్ట్రానికి త్రాగునీరు, సాగునీటికి కొరత తీరుతుందని అన్నారు. హోదా రావడం వల్ల కేవలం 30% మాత్రమే అభివృద్ధి సాధ్యపడుతుందని చెప్పారు. కాంగ్రెస్, వైఎస్ఆర్సీపీ రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకునేందుకు ప్రయత్నిస్తున్నాయని ధ్వజమెత్తారు. ప్రత్యేక హోదా ప్యాకేజీ విషయంలో బహిరంగ చర్చకు తాను సిద్ధమని ప్రతిపక్షాలకు జూపూడి ప్రభాకర్ సవాల్ విసిరారు. సో ఈరోజు తెలుగుదేశం పార్టీ కేంద్రం దాదాపు చేతులెత్తేసి మారినటువంటి రాజకీయ పరిస్థితుల్లో లేనటువంటి ప్లానింగ్ కమిషన్, సైంటిఫిక్గా ఒక సరళీకరణ మార్గంలో వెళ్ళినటువంటి ఫైనాన్స్ కమిషన్, జరిగినటువంటి ఎన్నికల నేపథ్యం 2014 ముందు ది రీఆర్గనైజేషన్ యాక్ట్ ఆఫ్ 2014 in the parliament and as well as all assemblies and councils. వీటన్నిటి మీద పెద్ద జరిగిన డిబేట్లో మేము స్టేటస్ని ఆల్మోస్ట్ 11 రాష్ట్రాలకి తీసేయదలుచుకున్నాం. ఇది ఒక నేషనల్ పాలసీగా మారుతున్న నేపథ్యంలో ఒకవేళ రేపటి దాకా మార్చి దాకా ఉండే 1-2 రాష్ట్రాల్లో కూడా స్టేటస్ పోతుంది. ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్కి స్టేటస్ ఇచ్చి కూడా ఉపయోగం లేనటువంటి నేపథ్యం ఏర్పడుతుంది. స్టేటస్ కన్నా ప్యాకేజీలో మేము ఎక్కువ ఇస్తాం అని తీసుకోమన్నప్పుడు తెలివైనటువంటి ఏ రాజకీయ నాయకుడైనా చంద్రబాబు నాయుడు గారు చేసిన పనినే చేస్తారు. కాబట్టి ప్యాకేజీని ఆహ్వానించడం జరిగింది. ఈ క్రమంలో చరిత్రని అర్థం చేసుకోకుండా కాంగ్రెస్ అండ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తున్న రాద్ధాంతం ఏదైతే ఉందో, ఎస్ వీఆర్ ఫర్ డిబేట్, కావాలంటే ఎక్కడికైనా వచ్చి దీనిలో మాట్లాడటానికి సిద్ధం. స్టేటస్ ఉంటే అన్ని రాయితీలు వస్తాయనే పాంప్లెట్ల ద్వారా గడప గడప గుప్పిస్తున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎక్కడ స్టేటస్ ఉన్న రాష్ట్రాలకి రాయితీలు ఉన్నాయి? నో ఆన్సర్. కానీ అబద్ధాలు చెప్పాల్సిన అవసరం లేదు. అయితే మీరు అన్నట్టుగా ప్లాన్డ్ బడ్జెట్లో 30% ఆఫ్ ది నిధులు కేంద్ర ప్రభుత్వం నుంచి ఈ రాష్ట్రాలకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. వెన్ దేర్ ఇస్ నో స్పెషల్ స్టేటస్ కేటగిరీ స్టేట్స్, స్పెషల్ ప్యాకేజీని ఖచ్చితంగా మనం ముందుకు తీసుకోవాల్సినటువంటి అవసరం కనబడుతున్న తరుణంలో ఈఏపీ మార్గంలో వస్తున్న స్టేటస్ కన్నా ప్యాకేజీ రూపంలోనే ఎక్కువ డబ్బులు వస్తున్న నేపథ్యం కనపడుతుంది. ఉదాహరణకి మీ అందరికీ తెలిసి భారతదేశ స్వతంత్ర అనంతరం వచ్చినటువంటి దామోదర వ్యాలీ ప్రాజెక్టు కానీ, బాక్రా నంగల్ ప్రాజెక్టు కానీ చారిత్రాత్మక చూసినప్పుడు భారతదేశ నైసర్గిక స్వరూపంలో దామోదర వ్యాలీ బీహార్ దుఃఖదాయనిగా వెస్ట్ బెంగాల్ని, బీహార్ని అభివృద్ధి చేసినటువంటి గ్రామస్తులంతా రాజకీయాలకు అతీతంగా అభివృద్ధికి పాటుపడాలని జడ్పీ చైర్మన్ ఈదర హరిబాబు విజ్ఞప్తి చేశారు. అలా ఉంటేనే గ్రామ స్వరాజ్యం వెలసిల్లుతుందని ఆయన అన్నారు. మద్దిరాలుపాడులోని ఆరామక్షేత్రం ఆవరణలో జిల్లా పరిషత్ చైర్మన్ ఈదర హరిబాబు మొక్కలు నాటారు. గ్రామ పెద్దలు పెనుబోతు సుబ్బారావు, కాటా రంగారావు, తాళ్ళూరి కృష్ణారావు, చెరుగురి సుబ్బారాయుడు,
వర్ధినేని వెంకటశేషయ్య, పెనుబోతు రంగారావు, కృష్ణకుమార్, పెనుబోతు రామారావు, పెనుబోతు హనుమంతరావు, తాళ్ళూరి కృష్ణారావు, నాగులుప్పలపాడు ఎంపీపీ వీరయ్య చౌదరి, తెలుగుదేశం పార్టీ మండలాధ్యక్షుడు కాజావలి, సొసైటీ మాజీ అధ్యక్షుడు గుమ్మడి సాయిబాబా తదితరులు పాల్గొన్నారు. మద్దిరాలపాడు గ్రామస్తులందరికీ అభినందనలు. చక్కటి ఆరామ క్షేత్రాన్ని గ్రామస్తులంతా కలిసి కట్టుకున్నారు. ఇదొక మోడల్. మిగతా గ్రామాలు కూడా మద్దిరాలపాడు ఒక మోడల్గా నిలుస్తుంది. ఇక్కడ మొక్కలు పెంచడము, ఆరామ క్షేత్రం ఇక్కడ పెట్టుకోవటము, ఇదంతా కూడా నాకు మాత్రం చాలా నచ్చింది. ఇటువంటి కార్యక్రమాలు ప్రతి గ్రామంలో చేయాలని చెప్పి నా అభిలాష కూడా. దీంట్లో పాలు పంచుకుంటున్న గ్రామస్తులందరికీ మనస్ఫూర్తిగా నా అభినందనలు తెలియపరుస్తున్నాను. ఆరామ క్షేత్రం కట్టడమే కాకుండా మొక్కలు పెంచే కార్యక్రమం కూడా చేపడుతున్నారు. ఇక్కడ పర్యావరణ పరిరక్షణకి అనుకూలంగా మొక్కలు కూడా ఈరోజు మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టారు. చాలా సంతోషం. మద్దిరాలపాడు వారసులందరికీ నా అభినందనలు. హిందూ ఆరామ క్షేత్రాన్ని చాలా బాగా తీర్చిదిద్దారు. దీనిలో మొక్కలు నాటే కార్యక్రమానికి మమ్మల్ని ఆహ్వానించారు. దీన్ని స్ఫూర్తిగా తీసుకొని అన్ని గ్రామాల్లో యువత ముందుకొచ్చి ప్రతి గ్రామంలో ఈ ఆరామ క్షేత్రాలు అదేవిధంగా బరియల్ గ్రౌండ్స్ని బాగా డెవలప్ చేస్తే బాగుంటుందని నా అభిప్రాయం. దానికి జిల్లా పరిషత్ చైర్మన్ గారిని కూడా నిధులు మంజూరు చేయవలసిందిగా కోరుతా ఉన్నాం మా మండలం తరఫు నుంచి. ఈ తర్వాత ఈ కార్యక్రమం అయిన తర్వాత ఫార్మాలిటీస్ నిర్వహించుకోవడం కోసం గుళ్ళకమ్మ పోవాల్సిన పరిస్థితిలో చాలా మంది కూడా ఆ గుళ్ళకమ్మ సుదూర ప్రాంతం పోలేక ఎండాకాలం కూడా ఈ దాయాదులు తప్ప ఇతర వస్తువులు ఎవరున్నా కూడా పోవాలంటే చాలా ఇబ్బందిగా పడుతున్న పరిస్థితుల్లో కార్తీక మాసంలో ఎంతో సెంటిమెంట్గా భావించేటువంటి ఈ నెలది. ఈ గ్రామంలో శివాలయం లేనందువలన పక్కన పొరుగురు చదరవాడ గ్రామం పోయే పరిస్థితుల్లో ఈ కమిటీ వారు ఆంజనేయ స్వామి గుడి దగ్గర ప్రకృతిలో సహజంగా వెలిసినటువంటి వేప చెట్టుకి రావి చెట్టుకి రెండింటికి కూడా చుట్టూ నిర్మాణం చేసి వాటికి శాస్త్రోక్తంగా కళ్యాణం జరిపించి దాయాదులకు సంబంధించినటువంటి ఆయన చనిపోతే వాళ్ళ అల్లుడు వచ్చి కార్యక్రమం ఇక్కడ జరుగుతుంది. శాస్త్ర విరుద్ధంగా ఉంది. నేను 10,000 రూపాయలు ఇస్తున్నాను, చిన్న షెడ్ లాంటిది ఏమన్నాడు. కానీ తర్వాత హనుమంతరావు అన్న, బాలాజీ వీళ్ళిద్దరూ ఇనిషియేటివ్ తీసుకొని ఊరందరూ అంటే రాజకీయ పక్షాలన్నింటినీ కలుసుకొని గ్రామం మొత్తం మీద ఇట్లా చేయబోతున్నామని చెప్పి చెబితే హనుమంతరావు అన్న తర్వాత నన్ను రంగారావు మామను కలుపుకొని గ్రామంలో ఏ గ్రామంలో అయినా కానీ
రాజకీయాలకు అతీతంగా ఎలక్షన్ వచ్చినప్పుడే రాజకీయాలు కానీ గ్రామంలో అభివృద్ధి విషయంలో అందరూ కలిసికట్టుగా మా ఊరు గ్రామ రైతు సోదరులందరూ ఒకే మాటగా ఉండి ఇంత మహత్తర కార్యక్రమాన్ని మన నావల్పాడు మండలంలో ఇలాంటి కార్యక్రమం ఇదే ప్రథమంగా మేము కూడా చూస్తున్నాం. బ్రహ్మాండంగా ఈ పహరీలు కానీ ఇక్కడ చెట్లు నాటే కార్యక్రమం కానీ బ్రహ్మాండంగా చేసినందుకు వాళ్ళకి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ ఇక్కడ కూడా మన జెడ్పీ చైర్మన్ గారు హరిబాబు గారి సహకారంతో ఇక్కడ శ్మశానం నుంచి పోయే రోడ్డు కూడా అది కూడా మంజూరు చేయవలసిందిగా కోరినాం. మన సంతోషమైన విషయం ఏంటంటే నేను పుట్టిన తర్వాత మా ఊళ్ళో అందరూ కలిసి దాదాపు 300 మంది కలిసి ఒకే ఒక మంచి కార్యక్రమం ఇదే మొదలుపెట్టి చేశారు. చాలా సంతోషంగా ఉంది. ముందు జనాల మైండ్ సెట్ మారాలా. ముందు ఏంటంటే వాడి జాతర ఈ జాతర పుల్ల పెట్టేవారు మానుకొని ఎవరికి వాళ్ళు కలిసిపోయే తత్వంగా ఉండాలా. దీంట్లో నేను ఎన్ని చిన్న విభేదాలు ఉన్నాయినా సరే నేను ఒకటే కలిసిపోవడానికి ప్రయత్నం చేస్తున్నాను. ఈ మద్రాలపల్లి గ్రామంలో ఏ కార్యక్రమంలో అయినా సరే నేను నా వంతు సహాయం ఖచ్చితంగా ఎల్లప్పుడూ ఉంటుంది. రాజకీయాలు ఉన్నా లేకపోయినా పదవులు ఉన్నా లేకపోయినా నేనున్నంతవరకు మద్రాలపల్లి గ్రామంలో ఒక కార్యక్రమాన్ని సమిష్టిగా అందరూ కృషి చేసినప్పుడు ఎలా ఉంటుందో దానికి మారుపేరే ఈ ఆరామ క్షేత్రం. ఏ స్ఫూర్తి అయితే ఈరోజు కొనసాగించి గ్రామస్తులందరూ ఈ ఆరామ క్షేత్రాన్ని నిర్మించారో అదేవిధంగా ప్రతి కార్యక్రమంలో కూడా సమైక్య స్ఫూర్తితో ప్రతి కార్యక్రమాన్ని నిర్వహించడానికి మా వంతు సహాయ సహకారాలు ఈ గ్రామ స్మార్ట్ విలేజ్ పార్ట్నర్గా ఎల్లప్పుడూ ఉంటుందని ఇట్లాంటి కార్యక్రమాలు మంచి స్ఫూర్తితో ప్రతి ఒక్కరూ జిల్లాలో ఫ్లోరైడ్ సమస్యతో బాధపడుతున్న 48 మండలాల్లోని ప్రజానీకానికి రక్షిత మంచినీటిని అందించేందుకు అవసరమైన నిధులను వెంటనే మంజూరు చేయాలని ఒంగోలు పార్లమెంటు సభ్యులు వైవి సుబ్బారెడ్డి లోక్సభలో ప్రస్తావించినట్లు ఎంపీ కార్యాలయ ప్రతినిధి తెలిపారు. ఢిల్లీలో మంగళవారం డ్రింకింగ్ వాటర్ అండ్ శానిటేషన్ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ను కలిసి సమస్యపై చర్చించినట్లు తెలిపారు. జిల్లాలో ఫ్లోరైడ్ కారణంగా ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారని, అందువల్ల ఆయా ప్రాంతాల ప్రజలకు సురక్షిత నీటిని అందించేందుకు కేంద్ర ప్రభుత్వానికి 941.68 కోట్ల ప్రతిపాదనలు అందజేశామన్నారు. ఆ ప్రతిపాదనలను పరిగణలోకి తీసుకుని నిధులు మంజూరు చేసి ప్రకాశం జిల్లాను ఆదుకోవాలని ఎంపీ వైవి సుబ్బారెడ్డి కేంద్ర మంత్రిని కోరినట్లు ఎంపీ కార్యాలయ ప్రతినిధి తెలియజేశారు. ఎస్సీ వర్గీకరణ కోసం అందరినీ చైతన్యవంతం చేసేందుకు ఈ నెల 17న ఒంగోలు హెచ్సీఎం కళాశాలలో సమాయత్త మహాసభను నిర్వహిస్తున్నట్లు మాదిగ విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షుడు నరసింహరావు తెలిపారు. మాదిగలు ఉపకులాల వారు విరివిగా పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. సత్యానిశలో ఇప్పుడు ఒక స్మాల్ బ్రేక్ తీసుకుందాం. స్టే విత్ us. విద్యార్థులను ఒత్తిడికి గురిచేస్తున్న సీసీఈ విద్యా విధానాన్ని సవరించాలని ప్రైవేట్ స్కూల్స్ అసోసియేషన్ నాయకులు డిమాండ్ చేశారు. దీనివల్ల తల్లిదండ్రులపై ఆర్థిక భారం పడుతోందని అన్నారు. ఎంసీఏ భవన్లో జరిగిన విలేకరుల సమావేశంలో వీరు మాట్లాడుతూ సీసీఈ విద్యా విధానం వల్ల ప్రాజెక్ట్ వర్క్ చేయాలంటే నెట్ చుట్టూ తిరగాల్సి వస్తుందని, పట్టణ ప్రాంత విద్యార్థులైతే పర్వాలేదు గాని గ్రామీణ ప్రాంత విద్యార్థులకు అవస్థలు తప్పడం లేదని అన్నారు. చదువు ప్రాజెక్ట్ వర్క్ చేయలేక విద్యార్థులు అవస్థలు పడుతున్నారని చెప్పారు. కనుక సీసీఈ విద్యా విధానాన్ని సవరించాల్సిన అవసరం ఉందని అన్నారు. ఈ విలేకరుల సమావేశంలో ప్రస్మా నాయకులు గౌతమ్ మోడల్ స్కూల్ కిషోర్, నేతాజీ మల్లికార్జున్, శ్రీరామ్ రామిరెడ్డి, శ్రీవాణి ధనుంజయ, జూపిటర్ వంశీ పాల్గొన్నారు. మన రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యా వ్యవస్థలో జరుగుతున్న మార్పులు చాలా ఇబ్బందికరంగా ఉన్నాయి. ఈ మధ్య కొత్తగా సీసీ విద్యా విధానాన్ని ఒకదాన్ని ప్రవేశపెట్టారు. ప్రవేశపెట్టితే అవి బాగానే జరుగుతుంది. అయితే దానికి అనుగుణంగా స్ట్రెస్ని తగ్గించాలనే ఉద్దేశంతో ఈ సీసీ పాత విద్యా విధానాన్ని తీసేసి సీసీ విద్యా విధానాన్ని తీసుకురావడం జరిగింది. అయితే దానిలో భాగంగా విద్యార్థులను ఈ ప్రాజెక్టు వర్క్స్ చేయడం అయితేనేమి, లేకపోతే ప్రాజెక్టు వర్క్లు చేయడం అయితేనేమి, ఇంకా అనేక రకాలైన ఇది సీసీ ఎందుకు పెట్టాడంటే విద్యార్థులకి స్ట్రెస్ తగ్గించాలని ప్రభుత్వం పెట్టింది. కానీ దీనివల్ల ఈ విధానం వల్ల విద్యార్థులకు స్ట్రెస్ ఎక్కువ అవుతుంది. ఏ విధంగా అంటే ఈరోజు విద్యార్థులు స్కూల్కి వచ్చిన దగ్గర నుంచి వాళ్ళకు ఈ ప్రాజెక్టుల వర్కులు మాకేందంటే FA1, FA2, FA3, FA4కి రెండు ప్రాజెక్ట్స్ చేయాలా. SA1 ప్రాజెక్టులు ఉన్నాయి. ఈ ప్రాజెక్టులకు ఏం చేస్తున్నారంటే నెట్కి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోవటం, ఎక్కువ టైం అలా కేటాయించుకోవటం అవుతుంది. ఉపాధ్యాయుల విషయానికి వస్తే వాళ్ళు పాఠాలు చెప్పాలా, ప్రాజెక్ట్ చేయించుకోవాలా, చదివించుకోవాలని తెలియని విధానం కన్ఫ్యూజన్లో ఉపాధ్యాయులు ఉన్నారు.
ఇవన్నీ విధానం వల్ల విద్యా విధానాన్ని మీరు ప్రవేశపెట్టడం అధికారులుగా మీరు ఇవ్వడం జరిగింది, మేము తీసుకోవడం జరిగింది. కానీ ఇక్కడ ఇంప్లిమెంటేషన్ అనేది మీరు పరిశీలించకుండా ఈరోజు ఎగ్జామినేషన్ కండక్ట్ చేయమంటాం. మనం ఏ విధానంలో అయినా ఒక విధానం ఏంటంటే అంతిమంగా ఫలితం కోసమేనండి చేసేది. కానీ అది ఇక్కడ ఫలితం ఇస్తుందా ఇవ్వట్లేదు అబ్జర్వ్ చేయకుండా ఇవాళ వచ్చేసి ఒక అబ్జర్వర్ని పంపిస్తాం, మీరు క్వశ్చన్ పేపర్ మార్నింగ్ తీసుకెళ్ళి ఈవినింగ్ మాకు సబ్మిట్ చేయండి. క్రీడాకారులు ఒలింపిక్ విజేత సింధుని స్ఫూర్తిగా తీసుకుని ముందుకు పయనించాలని విద్యుత్ శాఖ సిఈ రాజ్ బాపయ్య పిలుపునిచ్చారు. ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రిసిటీ కార్పొరేషన్ ఇంటర్ సర్కిల్ ఉమెన్ గేమ్స్ ని రాజ్ బాపయ్య ప్రారంభించారు. క్రీడలో గెలుపు ఓటములు సహజమని, క్రీడల్లో రాణించి మానసిక ప్రశాంతతను, దేహదారుడ్యాన్ని పెంపొందించుకోవాలని రాజబాపయ్య సూచించారు. విద్యుత్ శాఖ ఎస్సీ కె భాస్కర్, డిఈలు కట్ట వెంకటేశ్వర్లు, ఆది శేషయ్య, ఎస్ఏఓ ఆర్సీఎస్ శ్రీనివాస్, ఏఓ అజయ్ బాబు, వడివేలు, పోతురాజు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఎన్నో అడ్రస్ కట్టుకొని ప్రాబ్లమ్స్ ఎదుర్కొని అంత సుద్దేవులు దూరప్రాంతాల నుంచి వచ్చారంటే ముందు వాళ్ళందరూ కూడా అభినందిస్తున్నారు. మన ఒలింపిక్స్ లో మన భారతదేశ గౌరవం నిలిపింది మహిళలే చెప్పడానికి చాలా ఎస్సీ గారు ఎంతమంది చెప్పినట్టు ఎవరైతే స్పోర్ట్స్ గేమ్స్ లో యాక్టివ్గా ఉంటారో వాళ్ళు ఆటోమేటిక్ గా చాలా హెల్తీగా ఉంటారు. ఎవరైతే హెల్తీగా ఉంటారో వాళ్ళు వాళ్ళ యొక్క డ్యూటీలో కూడా చాలా యాక్టివ్ గా పార్టిసిపేట్ చేయడానికి అవకాశం ఉంటుంది. వాళ్ళ మైండ్ కూడా చాలా సాఫ్ట్ గా ఉంటుంది. ప్రతి ఆర్గనైజేషన్ కూడా మంచి హెల్తీ పర్సన్స్ ఉంటే, హెల్తీ ఎంప్లాయీస్ ఉంటే ఆర్గనైజేషన్ కూడా తీసుకోవాలి. వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉన్నా పార్టిసిపేట్ చేసి కరెక్ట్ అయినా లేకపోతే అంటే ప్రతి ఒక్క ఐడియా ప్రతి ఒక్కరికి క్రియేట్ అవుతుంది. దాన్ని కార్యరూపంలో కొంతమంది పెట్టగలరు, కొంతమంది మధ్యలో ఉంటారు. వీళ్ళు అదర్ రీజన్స్ మరి వాళ్ళు కూడా నేను ఈ సభాపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మరి ఈ కార్యక్రమాలని అరేంజ్ చేస్తున్నటువంటి మా స్పోర్ట్స్ కౌన్సిల్ తరఫున మెంబర్స్ అందరికీ, అలాగే మా డీఈస్, ఏడీస్, ఆల్ ఓఎంఎస్ స్టాఫ్ హూ ఆర్ ఎంకరేజింగ్ అండ్ పార్టిసిపేటింగ్ టు అరేంజ్ దిస్ ప్రోగ్రామ్, వాళ్ళందరికీ కూడా మరి కౌన్సిల్ తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నా. అందరూ కూడా మీరందరూ చాలా దూరం నుంచి ఉత్సాహంగా ఇక్కడికి పార్టిసిపేట్ చేయడానికి వచ్చారు. మీ అందరికీ కూడా ముందుగా శుభాకాంక్షలు, అలాగే ప్రశ్నలు తెలుపుతున్నాను. అందరూ కూడా బాగా హెల్తీ అట్మాస్ఫియర్ తోటి ఆడి అందరూ కూడా చాలా సౌహృద వాతావరణంలో నేషనల్ జరగాలని కోరుకుంటూ, అలాగే ఇక్కడ అకామిడేషన్ ఇక్కడ జగన్లో ఒక ప్రధానంలో జేసీఐ వారోత్సవాల్లో భాగంగా విద్యార్థులకు ఏర్పాటు చేసిన పలు రకాల పోటీలకు విశేష స్పందన లభిస్తోంది. కార్యక్రమాలను జేసీఐ అధ్యక్షులు వి రవీంద్ర పర్యవేక్షించారు. అంబేద్కర్ భవన్లో జరుగుతున్న జేసీఐ వారోత్సవాలలో జరిగిన ఈ కార్యక్రమంలో విఎల్ కనకారావు, సివిఎల్ సుబ్రహ్మణ్యం, సయ్యద్ ఇస్మాయిల్, డి తిరుపతిరెడ్డి, సిఎస్ జైరాం, ప్రాజెక్ట్ డైరెక్టర్స్ పి కిషోర్, వి రమణయ్య, గుంటూరి రాంబాబు, ఎస్ వెంకయ్య యాదవ్, సయ్యద్ కరీముల్లా, టి శ్రీరామ్ చరణ్ తదితరులు పాల్గొన్నారు. క్విజ్ పోటీల్లో విద్యార్థులు హుషారుగా పాల్గొన్నారు. జేసీ వీక్ వారోత్సవాల సందర్భంగా గత 9వ తారీఖు నుంచి ఇప్పటి వరకు చాలా కార్యక్రమాలు, స్టూడెంట్లో ఉన్నటువంటి నైపుణ్యతను బయటికి తీయడానికి చాలా పోటీలు పెట్టడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు క్విజ్, వేక్మేట్, సిరికథలు, అదేవిధంగా పీస్ ఇస్ పాసిబుల్ అనే ఒక ర్యాలీని చేశాము.
మద్దిరాలపాడులోని పెనుబూతి వీరయ్య చౌదరి ఉన్నత పాఠశాల వ్యవస్థాపకులు పెనుబూతి సుబ్బారావు ప్రథమ వర్ధంతి ఘనంగా జరిగింది. కుటుంబ సభ్యులు, విద్యార్థులు, అధ్యాపకులు, గ్రామస్తులు నివాళులర్పించారు. కొంచెం శర్మగా స్కిల్ డెవలప్మెంట్ ఫౌండేషన్ సహకారంతో ఈ నెల 17వ తేదీ మంగమ్మ కాలేజీలో ఉద్యోగ మేళా నిర్వహిస్తున్నట్లు ఎంపీ వైవి సుబ్బారెడ్డి తెలిపారు. అపోలో హాస్పిటల్స్ ఆధ్వర్యంలో జరిగే జాబ్ మేళాలో నర్స్, ల్యాబ్ టెక్నీషియన్స్, డేటా ఎంట్రీ ఆపరేటర్లు, సిస్టమ్ అడ్మినిస్ట్రేటివ్ పోస్టులకు ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నట్లుగా తెలిపారు. అర్హులైన అభ్యర్థులు 17వ తేదీ ఉదయం 9 గంటలకు సర్టిఫికేట్లతో జాబ్ మేళాను విజయవంతం చేయవలసిందిగా ఎంపీ వైవి సుబ్బారెడ్డి తెలిపారు. సత్యాన్యూస్లో ఇప్పుడు కొన్ని వాణిజ్య ప్రకటనలు. ఎస్సీ ఎస్టీ కార్పొరేషన్ లబ్దిదారులంతా ఉత్పత్తి రంగాల వైపు దృష్టి సారించాలని రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కార్పొరేషన్ చైర్మన్ జూపూడి ప్రభాకర్ కోరారు. ప్రభుత్వం అందిస్తున్న ఆర్థిక సాయాన్ని సద్వినియోగం చేసుకుని అభివృద్ది చెందాలని చెప్పారు. ఎస్సీ కార్పొరేషన్ లబ్దిదారులకు నిర్వహిస్తున్న శిక్షణ తరగతులను జూపూడి పరిశీలించారు. ఎస్సీ కార్పొరేషన్ ఈడీ డాక్టర్ బి రవి మరియు ఇతర సిబ్బంది ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. దాన్ని సరిగ్గా చేసుకోకుండా వాళ్ళు లాస్లు అనే పేరుతో లేదా ప్రభుత్వం ఇబ్బంది పడటం బట్టి మనం ఇచ్చిన డబ్బులు సరిగా వాడుకోలేకపోతున్నాం అనేది ఒక సబ్జెక్ట్ వచ్చింది. దాంట్లో వస్తూ చెప్పడం ఏంటంటే మన లోన్ పర్ఫెక్ట్గా వాడుకోవాలంటే దీన్ని లోన్ ఇచ్చిన వెంటనే సపోజ్ బర్రీ లోనే ఇచ్చారు, ఆ పశువుల్ని కొన్నారా లేదా, కొన్న తర్వాత ఆ పశువు వాడి ఇంటి దగ్గర ఉందా లేదా, ఫోటోలు జియో ట్యాగింగ్ చేయండి, ఇవన్నీ చెప్పే ఉంటాను అనుకుంటున్నాను. జియో ట్యాగింగ్ చేసి మీ ఫోటో, ఆఫీసర్ ఫోటో, ఈ సార్ ఫోటో, బ్యాంక్ వీళ్ళని పెట్టి నేను హైదరాబాద్కు విజయవాడకు పంపించిన తర్వాత ఒకవేళ మళ్ళీ 3 నెలల తర్వాత కూడా నిజంగా బయలుదో లేదనేది ఇంకొక ఆఫీసర్ నేను ఇంటికి వస్తాను. ఆ తర్వాత 6 నెలల తర్వాత ఇంకొక బ్యాచ్ మీ దగ్గరికి వస్తుంది. కంటిన్యూస్ గా మిమ్మల్ని సూపర్వైజ్ చేస్తాం. అంటే మిమ్మల్ని ఇన్స్పెక్ట్ చేయడం కాదు, మిమ్మల్ని అనుమానించడం కాదు. ఒకవేళ మీ దగ్గర మీరు ఏమైనా ఇబ్బంది పడతా ఉంటే ఇప్పుడు అమ్మాయి చెప్పినట్టుగా ఆ బయలు అయితే మా దగ్గర సరిగా వేతన స్థాయిలో అప్పుడేమవుతుంది, పాలు ఇవ్వకపోతే మళ్ళీ దాన్ని వేదని చేస్తాం. విద్యుత్ శాఖ మహిళల క్రీడా పోటీలను విద్యుత్ శాఖ సీఈ రాజ్బాపయ్య, ఎస్సీ భాస్కర్ ప్రారంభించారు. క్రీడని ప్రారంభించి క్రీడాకారులను ఉత్సాహపరిచారు. టేబుల్ టెన్నిస్, క్యారమ్స్, షటిల్, టెన్నికాయిన్ తదితర క్రీడల్లో పోటీలు జరిగాయి. రాష్ట్రానికి ప్రత్యేక హోదా మంచిదా, ప్యాకేజీ మంచిదా అనే విషయం తమ పార్టీ అధిష్టానానికి వదిలేస్తామని చీరాల ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ అన్నారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం సీఎం చంద్రబాబు ఏ నిర్ణయం తీసుకున్నా స్వాగతిస్తానని చెప్పారు. స్పెషల్ స్టేటస్ మీద నేను లాస్ట్ టైం ఎట్లయితే యునైటెడ్ ఆంధ్రాకి ఒక పర్టికులర్గా నాకు పార్టీకి వ్యతిరేకంగా నేను నిలబడ్డాను. తెలుగుదేశం పార్టీ ఇంకా స్పెషల్ స్టేటస్ మీద ఒక క్లారిటీకి రాలా, ఒక నిర్ణయానికి రాలా. తెలుగుదేశం పార్టీ ఒక నిర్ణయానికి వచ్చి ఏది చెప్తే తెలుగుదేశం పార్టీ అభిప్రాయం నా అభిప్రాయం. ఐఎమ్ నాట్ పర్టికులర్ కన్సర్న్డ్ అబౌట్ స్పెషల్ స్టేటస్. I am concerned about United Andhra. I have no personal concern about special status, but I am concerned about United Andhra. అప్పుడు ఆ రోజు నేను కాంగ్రెస్ పార్టీని విభేదించింది నాకు పర్సనల్గా అని, కానీ ఈ విషయంలో నాకు పర్సనల్ ఒపీనియన్ లేదు. పార్టీ ఇంకా ఒక నిర్ణయానికి రాలా. పార్టీ ఏ డెసిషన్ తీసుకుని ఆ రోజు నుంచి ఏం చెప్పమంటే అది చెప్తాను. ప్యాకేజీ బాగుంటుంది అంటున్నారు కదా, దానికి నేను
ఇప్పుడు వరకు అభివృద్ధి జరగాలి, ఒకవేళ స్పెషల్ స్టేటస్ వస్తుంది అనుకున్నా సరే వచ్చేదాకా దెబ్బతిన్న రాష్ట్రం, విభజించబడిన రాష్ట్రం ముందుకు పోవాలంటే ఖచ్చితంగా కేంద్రం ఇచ్చిన నిధులు తీసుకోవాల్సిందే. దానికి మీరు ప్యాకేజ్ అని పెట్టుకోండి, స్పెషల్ స్టేటస్ అని పెట్టుకోండి. ఆకాశం నుంచే నిధులు రావు. వచ్చినటువంటి డబ్బుల్ని, ఫండ్స్ని ఏ ప్యాకేజ్ ఇచ్చినా తీసుకోవాల్సిందే, దాన్ని ప్రజలకు వినియోగించుకోవాలి. కేంద్ర ప్రభుత్వం స్పెషల్ స్టేటస్ ఇస్తామని ప్రకటించింది. ఏబీఎం జూనియర్ కాలేజీ ప్రిన్సిపల్ గా జి మోజెస్ సదానంద్ బాధ్యతలు స్వీకరించారు. ఆంధ్రకేసరి ప్రకాశం పంతులు గారు లాంటి మహానుభావులు చదివిన చరిత్ర ఏబీఎం కాలేజీకి ఉందని అన్నారు. గతంలో పెద్దలు చూపిన మార్గాన్ని అనుసరించి కళాశాల అభివృద్ధికి కృషి చేస్తానన్నారు. తనకు ఈ పదవి రావడానికి సహకరించిన కాలేజీ యాజమాన్యానికి ఏబీఎం జూనియర్ కాలేజీ ప్రిన్సిపల్ జి మోజెస్ సదానంద కృతజ్ఞతలు తెలిపారు. ఏబీఎం జూనియర్ కళాశాల ప్రిన్సిపల్గా ఎస్టీబీసీ సంస్థల యొక్క అధిపతి, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గారైనటువంటి శ్రీ డిడిడి దివాకర్ గారి యొక్క ఆశీస్సులతో, వారి ప్రోత్సాహంతో జూనియర్ కాలేజీ ప్రిన్సిపల్గా 1/9/2016 నుండి నేను పదవి బాధ్యతలు స్వీకరించాను. ఈనాడు మా యొక్క మిషన్ పెద్దలు అయినటువంటి యేసురత్నం గారు, ఎవాంజలికల్ డైరెక్టర్, మరియు హై స్కూల్ కరస్పాండెంటు శ్రీ కె రవిచంద్ర గారు కూడా వారి సమయంలో మరి నన్ను ఆశీర్వదించడానికి వస్తున్న సందర్భంగా ఒక చిన్న ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఆ సందర్భంగా మరి కళాశాల యొక్క పరిస్థితులను మీతో కొంతసేపు ముచ్చటించాలనేటువంటి ఆలోచనతో నేను మాట్లాడుతున్నాను. మిషనరీలు 1880వ సంవత్సరంలో అనేక ప్రయాసలకు వచ్చి ఈ దేశంలో భారతీయ దేశంలో సత్యాన్ని ముగించబోయే ముందు ముఖ్యాంశాలు మరోసారి. నగరంలోని 14వ డివిజన్లో గడప గడపకు వైకాపా. త్వరలో ఒంగోలులో అధినేత జగన్ సభ ఉంటుందని వెల్లడి. ప్యాకేజీతోనే రాష్ట్రానికి ప్రయోజనం చేకూరుతోందన్న ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ జూపూడి ప్రభాకర్. ఉనికిని కాపాడుకునేందుకే ప్రతిపక్షాలు రాద్ధాంతం చేస్తున్నాయని విమర్శ. గ్రామస్తులంతా రాజకీయాలకు అతీతంగా గ్రామాభివృద్ధికి పాటుపడాలి. జడ్పీ చైర్మన్ ఈదర హరిబాబు పిలుపు. సత్య న్యూస్లో నేటి మాట. గొప్పగా జీవించటం అంటే ఆడంబరంగా బతకటం కాదు, ఆనందంగా బతకటం. సత్య న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.